నారాయణాయ నమః. సర్వేశ్వర అంటాము. తర్వాత ఊహ తెలిసినప్పటి నుంచి పోయేంత వరకు ఉంటుంది ఈ స్పృహ. అయితే భగవంతుడిని తెలుసుకోలేనప్పుడు ఇలాంటి రోగాలు పీడిస్తాయి. భగవంతుడిని సరిగ్గా గ్రహించలేనప్పుడు, భగవంతుడిని దర్శించలేనప్పుడు, భగవంతుడిని ధ్యానించలేనప్పుడు, భగవంతుడిని పూజించలేనప్పుడు, భగవంతుడిని ఆరాధించలేనప్పుడు, భగవత్ సత్యాన్ని తెలుసుకోలేనప్పుడు వచ్చేటటువంటి రోగమే భవరోగము అన్నాడు సత్యనిష్ఠుడు. అదేంది గురువుగారు మీరు చెప్పేది చాలా విచిత్రంగా ఉంది, అనేక మానసిక రోగాలు చూసాము, ఈ భవరోగం అంటే ఏంటి అని అన్నాడు ఆ వైద్యుడు. అదే కదనైనా ఆశ్చర్యకరము. భవ అంటే భవబంధాల మధ్య చిక్కున్నటువంటి ఈ యొక్క లోపల అంతరాత్మ ఈ మనసు చేసే మాయలో పడి మనసుని మాయలో దింపేసేస్తుంది. మీ గ్రామంలో ఉన్నటువంటి ఒక పంచాయతీ అని అనబడుతుంది కదా, దానికి అధికారిగా ఎన్నుకోబడ్డాడు. ఎప్పుడైతే పంచాయతీకి అధికారిగా ఎన్నుకోబడ్డాడో అప్పుడే పట్టుకుంది ఇతని భవరోగం. అది ఎలా పట్టుకుంది? అంతే, అది మాయ. ఏమంటే ఎవరైతే సర్వ సంపదలు సర్వం ఈ యొక్క శరీరము ఈయో ఆ భ్రమలో పడిన వాళ్ళు మాయలో పడతారు. ఎప్పుడైతే పదవి అనేది ఒకటి వచ్చి అతుక్కునిందో తగులుకునిందో ఏం చేశాడు? ఆ పదవిలో ఉండేటివన్నీ అన్ని రుచి చూశాడు. ఏం రుచి అది? ధనం వస్తుంది. ధనం అనేక వాటికి ఖర్చు పెట్టాలి, ప్రజలకు ఖర్చు పెట్టాలి, సవ్యమైన దిశలో ఖర్చు పెట్టాలి. అలా అనేక పద్ధతులు ఉన్నాయి. అయితే మొదట్లో ఎలా ఖర్చు పెట్టాలనుకుంటుంటే ఈత వరకు మునుపు కొన్ని చిన్న చిన్న చిల్లర భవరోగ పీడితులు ఉంటారు. వాళ్ళు ఆశపడిపోయి ఉంటారు. అంటే ఏమి అలవాటు పడిపోయి ఉంటారు. దేనికి? దగ్గర ధనం కొంచెం ప్రజల ఖర్చుతో 100% ఖర్చు పెట్టవలసి ఉంటే దాంట్లో 90% ఖర్చు పెట్టి 10% తమ దీంట్లోకి వేసుకునేస్తారు, ఖాతాలోకి. అలా ఉండేది. రాను రాను ఇది ఏమైంది? 40% ఖర్చు పెట్టి 60% ఖాతాలో వేసుకునేలాగా తయారయ్యాడు మీ తండ్రి. ఈ యొక్క వ్యక్తి, ఆ వ్యక్తి అంతా వింటున్నాడు, బాగా చూస్తున్నాడు. కానీ ఏంద్ర నా గురించి ఏమో చెప్పేస్తున్నాడు ఈ వ్యక్తి అని ఒక రకంగా కొంచెం తీక్షణంగా అట్లా చూస్తున్నాడు. సరే, నువ్వు ఎలా చూసుకోవడానికి అభ్యంతరం లేదు అని సత్యనిష్ఠుడు ఏం చేశాడు? ఆ తర్వాత ఏమైంది? ఒక మంచి వ్యక్తి యువకుడు వచ్చాడు. వచ్చి తన యొక్క మంచితనంతో అందరి పేర్లు ఆ గ్రామంలో అందరి చేత మంచివాడు అనిపించుకున్నాడు. బాగా చదువుకున్న వ్యక్తి, తెలివైన వాడు. అయితే అతను ధర్మదీక్షాపరుడు. ఎందుకంటే అతను ఒక ఆలయ పూజారి కుమారుడు. ఇక్కడ మీ ఊర్లో ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆలయానికి పూజారి కుమారుడు. పూజారి కుమారుడు అంటే ఒక భక్తుని కుమారుడు భక్తుడుగానే ఉంటాడు. భక్తుడుగా ఉన్నాడు కనుక ఆ వ్యక్తి తన భక్తితో అందరికీ అన్ని మంచి పనులు చేసి పెడుతూ వచ్చాడు. అప్పుడు ఏం చేశారు? మీ గ్రామస్తులందరూ కలిసి ఆ వ్యక్తిని ఈ యొక్క అధికారిగా ఎన్నుకున్నారు. అప్పుడు పట్టుకుంది సగం రోగం. అంతవరకు కొద్దిగా మొదలైన రోగం భవరోగం కొంచెం అంటే ఏమి? మనం పదవి లేకపోతే బతకలేం, ధనం లేకపోతే బతకలేం, సంపద లేకపోతే బతకలేం, గౌరవం లేకపోతే బతకలేం. అవన్నీ పోతే, పదవి పోతే ఇవన్నీ పోతాయి. పదవి పోయిందంటే సంపద పోతుంది, గౌరవం పోతుంది, మర్యాద పోతుంది అనేటటువంటి ఆలోచనలు మునిగిపోతారు ఈ భవరోగ పీడితులు. ఏదో మధ్యలో వచ్చింది, మధ్యలో పోయింది, భగవంతుడు అంతే ప్రాప్తం అని అనుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. కానీ అలా అనుకోరు. భగవంతుడు ఇచ్చాడు, భగవంతుడు తీసుకున్నాడు అనుకుంటే పరమానందం. ఎందుకు? భగవంతుడు ఒకప్పుడు నా సేవలు కావాలనుకున్నాడు, ఇప్పుడు వద్దన్నాడు. ఆనందం. మళ్ళీ కావాలంటే వస్తాం, లేదంటే వద్దు, రామకృష్ణ అని మనకున్నారు కదా అని అనుకోలేదు ఈ యొక్క వ్యక్తి. ఎప్పుడైతే తన పదవి అయిపోయిందో అప్పటి నుంచి లోపల ఏమేమి వికారాలు కరగకూడదు అన్ని వికారాలు లోపల విజృంభిస్తున్నాయి. ఈ యొక్క 6 ప్రేతాత్మలతో సమానమైనటువంటి అతి భీకరమైన ప్రేతాత్మలతో సమానమైనటువంటి 6 శత్రువులు, అంతర్గత శత్రువులు అంటారు. కామ, క్రోధ, లోభ, మద, మోహం, ఆశ్చర్యాలు ఇవన్నీ మనకు అంతర్గత శత్రువులు. దీన్ని మనం తెలియకుండా పెంచి పోషించుకుంటూ ఉంటాం. ద్వేషం పెంచుకుంటాం, ఈర్ష్య పెంచుకుంటాం, అసూయ పెంచుకుంటాం. ఏం తెలియదు. ఎందుకు? నేను 10కి అధికారి అయ్యా, ఈ అధికారం పోకూడదు. అధికారం ఎంతకాలం ఉంటుంది? నువ్వే శాశ్వతం కాదు, నేనే శాశ్వతం కాదు, ఈ శరీరం శాశ్వతం కాదు, ఎప్పుడన్నా పోయేది. జాతశ్చ ధ్రువం మరణం. కనుక శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా,
పరమాత్మనే చెప్పేది మన కళ్ళ ముందు కూడా అందరూ కనబడుతున్నారు. పరమాత్మ చెప్పింది మన కళ్ళ ముందర. మా తాతలు ముత్తాతలు ఎక్కడున్నారు, వెళ్ళిపోయారు. ఇలా మన పూర్వీకులంతా పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. అదే తప్పనప్పుడు ఈ పదవులు శాశ్వతమా, ఈ సుఖాలు శాశ్వతమా, ఈ ఆనందాలు శాశ్వతమా అనే ఆలోచన రాలేదు. అది వస్తే అందరూ కొంచెం ప్రశాంతంగా బతుకుతారు. కానీ ఈ యొక్క కలి మాయ, శ్రీమన్నారాయణుడి మాయ, శ్రీ వెంకటేశ్వర స్వామి మాయ, శ్రీకృష్ణుని యొక్క మాయా ఇంద్రజాలం తగులుకుంటే ఎవ్వరు కూడా భవరోగాల నుంచి బయటపడే ప్రసక్తే లేదు అని చెప్పాడు సత్యనిష్ఠుడు. అప్పుడు ఆ వైద్యుడు, మీరు చెప్పేది కొత్తగా ఉంది, ఆశ్చర్యంగా ఉందన్నాడు. ఆశ్చర్యపోవాల్సింది ఏమీ పని లేదు. ఈ సమాజంలో బాగా చూడండి, ప్రపంచం అంతా కూడా చూడండి మీరు. ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఒక చిన్న పదవి వచ్చి తగులుకుంటే అది అదృష్టం ఉండో ప్రాప్తం ఉండో దాన్ని వదిలిపెట్టాలంటే ప్రాణం పోయేంత పనిగా బాధపడతారు. ప్రాణం వల్ల పోతే పోయింది, కానీ అది బాగుంటుంది. అనేక విధాలుగా ప్రయత్నిస్తారు మళ్ళీ అటువంటి ఆ రోగం వదలకుంటారు. కనుక ఈ భవరోగానికి మందు ఎవ్వరు ఇవ్వలేరు, మా గురువు మాత్రమే ఇస్తాడు అన్నాడు సత్యనిష్ఠుడు. ఎవరండి మీ గురువు? మీరు ఇంత బాగా చెప్పారు, మరి రోగం బాగా కుదర్చొచ్చు అంటే దాన్ని కుదిర్చే శక్తి నాకు లేదు. ఎందుకంటే ఈ రోగం ముదిరిపోయింది. రోగం ప్రారంభ స్థితిలోనో లేదా మధ్యస్థితిలోనో ఉంటే నేను కొంత ఏదో చేయగలను. కానీ ఇప్పుడు మా చేతుల్లో మాకు ఎటువంటి ఇది లేదు. ఈ రోగాన్ని కుదర్చగలిగేవాడు మా గురువు మాత్రమే. ఎవరండి మీ గురువు? 7 కొండల మీద అక్కడ కూర్చొని ఆయన నిలబడుకొని అక్కడ ఉన్నాడు. అందరి పాలిట దిక్కు, దేవతల పాలిట దిక్కైన దేవుడు, వేద పురాణములలో విహరించే విష్ణువు, ఆది మూలమైనట్టి అలబ్రహ్మము, శ్రీదేవి పాలిట చెలగే నిదానము, చేరదీసి యశోదకు శిశువాయే నదివో, పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు, మురహరుడు ఎదుట ముద్దుగా శ్రీ వెంకటేశ్వరుడై ఉన్నాడు. కనుక మీరు ఆయన దగ్గరికి తీసుకెళ్ళి తలని అలా పూర్తిగా సమర్పించి ఆయన ముందర పడుకోబెట్టి సాష్టాంగ ప్రమాణం చేసి మొత్తం శరీరం అంతా ఆయన మొక్కుకుంటే ఈ భవరోగం పోతుంది, లేకపోతే పోదు అని చెప్పేసి సత్యనిష్ఠుడు. ఆ వ్యక్తి అట్లా చూసి కొద్దిసేపటికి ఏమనుకున్నాడో ఏమో, మెల్లిగా కంట్లో నీళ్ళు వచ్చింది ఆ వ్యక్తికి. అంటే అతనిలో పశ్చాత్తాపం అనేది కొద్దిగా ప్రారంభమైంది. ఈ భవరోగాన్ని పోగొట్టగలిగే పూర్తి స్థాయిలో ఆయన మాత్రమే శక్తివంతుడు. ఆయన పాదాలు గట్టిగా పట్టుకుంటే తప్పితే మనం బయటపడలేము అని సత్యనిష్ఠుడు చెప్తే, భగవంతుడు మనకు అనుగ్రహం ఇస్తాడని. మరి ఈ అనుమానమే మనకు అనుగ్రహానికి అడ్డం. ఈ భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడా, మనల్ని అనుగ్రహించడా, ఆడికి పోతే ఆయన దర్శనం ఇస్తాడా, ఇవ్వడా, ఇలా అనుమానం పెట్టుకొని పోతే ఆయన ఏమాత్రం మీ కంటికి కనపడు, దగ్గరికి కూడా రాదు. ఎవరైతే పరమభక్తితో, పరమానందంతో, పరమ ప్రీతితో నిత్యం గోవిందా 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 అంటూ ప్రార్థిస్తూ వెళ్తారో అటువంటి వాళ్ళని మాత్రమే ఆయన దగ్గరికి తీసుకుంటారు. అటువంటి వాళ్ళని మాత్రమే కరుణిస్తాడు.